అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. భారతరత్న భారతదేశంలో అత్యున్నత పురస్కారంగా కీర్తి ఘటించిన ఈ అవార్డుని అందుకోవడం అదృష్టంగా భావిస్తారు. భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను అందజేస్తుంది. బీజేపీ స్థాపనలో కీలక పాత్ర పోషించి ఎన్నో పదవులు చేపట్టి అత్యంత ప్రజాదరణ ఉన్న ఎల్కే అద్వానీకి భారతరత్న బహూకరిస్తున్నట్టు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా మోదీ అద్వానీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీ కీలక నేత, బీజేపీ కురువృద్ధుడు, మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగానే అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదంటూ మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు మోదీ తెలిపారు. అద్వానీ గారు అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుంచి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అతని జీవితం స్ఫూర్తిదాయమైనదని తెలిపారు. హోంమంత్రిగా, ఐఎండ్బి మంత్రిగా వీరి సేవలు గొప్పవన్నారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో చేసిన సేవ, పారదర్శకత, సమగ్రత పట్ల తిరుగులేని నిబద్ధతతో గుర్తించబడింది. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. అతనితో సంభాషించడానికి, అతని నుండి నేర్చుకోవడానికి నాకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం నా అదృష్టంగా నేను ఎల్లప్పుడూ భావిస్తానని ట్విట్టర్ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.